టికెట్ రేట్లు పెంచుకోండి. చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. మొన్నటిదాకానే కాదు రేవంత్ రెడ్డి గారు టికెట్లు రేట్లు మేము పెంచము, అదనపు షోలకు అనుమతి ఇవ్వము అని గతంలో చెప్పింది కదా. అందుకు మేము మిమ్మల్ని ప్రశంసించినాం కదా, మీ ప్రభుత్వాన్ని ప్రశంసించినాం కదా. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రజలు ఎక్కడ తిడతారో, ప్రతిపక్షాలు ఎక్కడ నిందిస్తాయో అనే ఉద్దేశంతో కోర్టుకు బోర్రి మీరు అని చెప్పింది అన్నట్టు. అంటే పొడవడానికి డైరెక్ట్ కత్తి ఇవ్వకుండా పరోక్షంగా కత్తి ఇచ్చి పొడిచి సంపించినట్టు ఉన్నది. టికెట్ల రేట్లు పెంచుకోండి. ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఎవరు విమర్శించలేరు కదా. కానీ హైకోర్టు వారు ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది సరైంది కాదు. చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఓజీ గేమ్ చేంజర్ పుష్పకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడి. సినిమా కేవలం వినోదమే, నిత్యావసరం కాదు. మూవీ చూడాలన్నా వద్దా అన్నది ప్రేక్షకుల ఇష్టం. గంత విజ్ఞానం విజ్ఞత ఎవరికి వారు స్వయం నియంత్రణ ఉంటే వైన్ షాప్లో పోయి తాగుతారా? వైన్స్ కూడా నిత్యావసరం కాదు, మరి మద్యం కూడా నిత్యావసరం కాదు. కానీ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నావు కాబట్టే, కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నది కాబట్టే, ఈజీగా వాళ్ళ చూపును ఆకర్షిస్తున్నది కాబట్టి, ఈజీగా మత్తుకు బానిసలు అవుతున్నారు కాబట్టి రోజు తాగుతున్నారు, కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. ఈ సినిమాలు కూడా అటువంటివే, ఒక మత్తు లాంటి, ఒక డ్రగ్స్ లాంటిది. వీడు ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ దాని వరకు ఇక్కడ ఉన్న పోరాడు ఆ మత్తులో పడిపోయి విజుళ్ళు కొడతాడు, బట్టలు చింపుకుంటాడు, కాగితాలు ఇసిరేస్తాడు. ఇది కూడా ఒక మత్తే కదా సినిమా, ఒక డ్రగ్ లాంటిదే సినిమా. యాక్టర్సు ప్రేక్షకులకు ఒక డ్రగ్స్ లాంటి వాళ్ళు వేసే వికృత చేష్టలను, వాళ్ళు వేసే పాచికలను, ఈ గ్లామర్ అనే ఒక మత్తుతోటి వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దండుకోవాలని ఒక ఆలోచనను నియంత్రించవలసింది ప్రభుత్వాలు, హైకోర్టులే. కాబట్టి అది నిత్యావసర వస్తువు కాదు, వినోదమని మాకు తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు నాకు తెలుసు, నేను సినిమాకు పోను, 1000 రూపాయలు పెట్టి అసలే సినిమాకు పోను. అది నాకున్న విజ్ఞత, అది నా విజ్ఞానం, అది నా స్వయం నియంత్రణ. నాలాగనే లోకమంతా ఉండాలని లేదు కదా. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, ఈరోజు కష్టపడి ఆ పైసలు తీసుకుపోయి సినిమా మీద పెడతారు. ఆంధ్రాలో రాజాసాబ్కు ప్రీమియర్ షోల కాట 1500 రూపాయలట ఒక టికెట్. కూలినాలు వేసుకునేటోళ్ళు వెర్రిగా పోయి ఆ సినిమాను చూడరు. అంటే ప్రభుత్వాలు, న్యాయస్థానాలే ఇట్లా దోచుకోండి అని అనుమతులు ఇచ్చినట్టు కాదు ఇది. 1500 రూపాయలు 2 రోజుల కూలి, 1500 రూపాయలు 25 కిలోల ఒక బ్యాగ్, రైస్ బ్యాగ్ వస్తుంది. 10 రోజులకు సరిపడే ఒక నిత్యావసర వస్తువులు వస్తాయి ఒక పేద కుటుంబానికి. ఇవి ఆలోచించాలి కదా, మానవ కోణంలో ఆలోచించాలి కదా. నిత్యావసర వస్తువు కాదు, ఒకసారి దోసుకోర్రి అన్నట్టు పర్మిషన్లు ఇస్తే ఎట్లా? మూవీ చూడాలన్నా వద్దా అనే గంత సోయిలో మా ప్రజలు ఉంటే బాగానే ఉండు. పేదోళ్ళు, ఎస్సీ బీసీ ఎస్టీలు మూవీ చూడొద్దు అనే సోయిలు ఉంటే బాగానే ఉండు. గదెందుకో బ్యాన్ చేసిండ్లు, బెట్టింగ్ యాప్స్ని ఎందుకో బ్యాన్ చేసిండ్లు. దాంట్లో ఇట్లా ఎందుకని అది నిత్యావసర వస్తువు కాదు, బెట్టింగ్స్ పెట్టాలా పెట్టొద్దా, బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ పెట్టి ఆడాలా వద్దా అనేది అది ప్రజల ఇష్టం అని ఎందుకో వదిలేయలేదు. ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఏర్పడ్డది కాబట్టి దాన్ని బ్యాన్ చేసింది. మరి ఇది కూడా ప్రమాదమే కదా. పండుగ పేరుతో విచ్చలవిడిగా టికెట్ రేట్లు పెంచి ప్రజల సొమ్మును దోపిడీ చేయడమే కదా. చూడాలనుకుంటే ఎంత ధర అయినా పెడతారు, లేదంటే వారం తర్వాత వెళ్తారని కామెంట్. ఇది నచ్చలే, ఈ తీర్పే నచ్చలే. ఇక మీరు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన తీర్పులు కొన్నిసార్లు ఇస్తారు, వాటిని భరించక తప్పదు. ఇది ప్రభుత్వం ఇచ్చిన అనుమతులే. ఓ విధంగా చెప్పాలంటే కోర్టుకు బొమ్మని వీళ్ళే ఇచ్చిండ్రు. కోర్టు నుండి ఇస్తారు పోరి, కోర్టు నుండి తీర్పిస్తే ఎవరు నోరు తెరవరు, ఎవరు కూడా ప్రశ్నించారు పోరి అని చెప్పిండ్రు అన్నట్టు, అంతే.